పూరి జగన్నాథ్ టెంపుల్ బొల్లారంలో ఉన్నాం ఇప్పుడు. సో ఈరోజు అయితే రథయాత్ర జరుగుతుందని చూడడానికి వచ్చాం అనమాట. సో ఈయన ఒరిస్సా ఆయననే. సో ఈయన ఒరిస్సా వెళ్ళలేడు కాబట్టి రథయాత్రకి ఇక్కడికి వచ్చిన అనమాట బొల్లారంలో. టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ బొల్లారంలో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను టెంపుల్ లోపలికి అయితే తీసుకుపోతాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నా. సో మెయిన్ రోడ్ అంటే మన అవుటర్ రింగ్ రోడ్ పక్కన రోడ్ ఉంటుంది కదా, సో బొల్లారంలో. సో అది టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఆ రోడ్లోంచి అయితే నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు రథయాత్ర కాబట్టి అయితే పిచ్చగా జనం వచ్చేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది ఒరిస్సా వాళ్ళే ఎక్కువగా కనబడతారు. ఎందుకంటే ఇది ఒరిస్సా టెంపుల్ కాబట్టి ఒరిస్సా వాళ్ళకి పెద్ద పండగ. సో ఒరిస్సా వాళ్ళు అంతా పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి అయితే దేవుడి దర్శనము అలాగే రథోత్సవంలో పాల్గొన్నారు. ఇది కనిపిస్తుంది రైట్ సైడ్ లో కనిపించేది ఇది ఎంట్రన్స్ అనమాట గుడికి. సో ఆ ఎంట్రన్స్ లో లోపలికి అయితే వెళ్ళాలి. ఇది కనిపించే ద్వారబంధమే టెంపుల్ కి ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇక్కడే మనకు ధ్వజస్తంభం అది ఇక్కడ కనిపిస్తుంది కదా. మన తెలంగాణ సైడ్ కానీ తెలంగాణ దేవుళ్ళకి కానీ ధ్వజస్తంభం అనేది రాగిపూత పోస్తారు కదా, అంటే గోల్డ్ కలర్లోగా. సో ఇదైతే ఒక నల్లరాతి విగ్రహం, నల్లరాతి స్తూపం అయితే పెట్టిరు అక్కడ. సో నా వెనకాల చూసుకున్నట్టయితే చాలా జనం అయితే వచ్చారు ఇక్కడికి. జగన్నాథుడు రథయాత్ర మన తెలంగాణలో జరుపుకుంటున్నారు కాబట్టి పూలతో అయితే టెంపుల్ మొత్తం అలంకరించేసారు. చూసారు కదా, పూలతో మొత్తం అయితే డెకరేషన్ అయితే చేసిర్రు. సో ఈరోజే రథోత్సవము. టెంపుల్లోకి వెళ్ళిపోయి ఉండండి. ఇక్కడ మన తెలంగాణ టెంపుల్లో మాదిరిగానే వీళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళ ఆచారం ప్రకారం మన తెలంగాణ దేవుళ్ళకి ఎలాగైతే కొబ్బరికాయలు కొడతామో సో అలాగే వాళ్ళు కూడా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరైతే ఇలా తలపైన కొంగు అయితే వేసుకుంటారంట. సో అలా తలపైన కొంగు వేసుకొని ఆ దేవుడికి మొక్కుంటారు, అలాగే కొబ్బరికాయలు కూడా కొడతారు. సో ఇక్కడ సేమ్ వాళ్ళు ఇక్కడ మన తెలంగాణ దేవుళ్ళ మాదిరిగానే ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇది. ఈ మన బద్రీనాథ్ టెంపుల్ బొల్లారంలో మన గుడి లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ లో రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట ఇది కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్. అక్కడ రథయాత్ర అక్కడ జరుగుతుంది. సో మెయిన్ రోడ్ మీద రథయాత్ర జరుగుతుంది. సో నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చిన టెంపుల్ లోపలికి. సో టెంపుల్ లోపల ఎలా ఉందనేది చూద్దాం, ఓకేనా?
మొత్తం అక్కడ మెయిన్ గర్భగుడి అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి చూపిస్తాం. టెంపుల్ ఎంట్రన్స్ లో వచ్చి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. అక్కడ గర్భగుడి ఉంది కదా, సో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఇటు పక్క ఈ టెంపుల్ కూడా ఉంది. సో చూపిస్తా లోపలికి వెళ్ళిన తర్వాత. సో జనాలు అయితే చాలా మంది వచ్చి అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇంకా ఇక్కడైతే టెంట్ వేసి మొత్తం ఉంది. అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడే మనం లోపలికి వచ్చాం కదా. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఇది గర్భగుడి. రథయాత్ర కాబట్టి చాలా మంది వచ్చిర్రు. ఇవి ఇక్కడ వెనకాల కూడా ఉన్నాయి టెంపుల్స్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. అక్కడ వచ్చేసి రథయాత్ర అక్కడ జరుగుతుంది, ఆ రోడ్లో జరుగుతుంది. మా దోస్తు మా కంపెనీ దోస్తునా. పూరి జగన్నాథ్ టెంపుల్ బొల్లారంలో ఉన్నాం ఇప్పుడు. సో ఈరోజు అయితే రథయాత్ర జరుగుతుందని చూడడానికి వచ్చామన్నమాట. సో ఈయన ఒరిస్సా ఆయననే. సో ఈయన ఒరిస్సా వెళ్ళలేడు కాబట్టి రథయాత్రకి ఇక్కడికి వచ్చినమాట బొల్లారంలో. సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన రథయాత్ర టైంలో, ఫస్ట్ టైం ఇది నేను రావడము. ఇప్పుడు టెంపుల్ లోపల గర్భగుడి లోపలికి చూపిస్తా చూడండి. అసలు చాలా బాగుంది, డెకరేషన్ అయితే చాలా బాగా చేసారు. గుడి లోపల పైన భాగాలు చూస్తే అసలు గోడలకి చెక్కిన శిల్పాలు మాత్రం సూపర్ ఉంటాయి. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ పైన శిల్పాలు చూసిరు కదా, చాలా బాగుంటాయి శిల్పాలు అయితే. అసలు పైన ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంది. అన్ని విగ్రహాలు అయితే నిజంగా అసలు జీవం పోసుకున్నట్టే ఉంటాయి విగ్రహాలు మొత్తము. ఇక్కడ చూస్తే మనకు గర్భగుడికి ఎదురుగా పెట్టిన విగ్రహాలు అన్నమాట ఇవి. సో గర్భగుడి లోపల భాగంలో ఉండే విగ్రహాలు అవి. ఇటుపక్క విగ్రహాలు చూసుకునే కానీ మొత్తం జీవం పోసుకున్నట్టే ఉంటాయి. అసలు ఆ కళాకృతులు అయితే అసలు వర్ణించలేనివి, చాలా బాగుంటాయి. పైన ఆర్కిటెక్చర్ చూసిరు కదా, సో ఆ ఫ్లవర్స్ కానీ ఆ లోపల మాత్రం ఇక్కడ సెంటర్లోకి వచ్చి పైన చూస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. అసలు పైన గోపురం మొత్తం ఒక అసలు సొరంగంలా ఉంటుంది అన్నమాట గోపురం అంతా. ఇక్కడ గర్భగుడికి ఎదురుగా దేవుళ్ళకి ఇక్కడ మనం ఇంకో విగ్రహాన్ని కూడా చూసుకోవచ్చు నా పక్కన. ఇప్పుడు టెంపుల్ లోపల గర్భగుడిలో ఉన్నాను. గర్భగుడి లోపల చూపిస్తా చూడండి. ఇక్కడ లోపల అయితే విగ్రహాలు ఏమి ఉండవు, ఎందుకంటే రథోత్సవం జరుగుతుంది కదా. ఈ లోపల ఉన్న విగ్రహాలు మొత్తం తీసుకెళ్లి రథాలలో కూర్చోబెట్టారు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చిన్న చిన్న మన ఉత్సవమూర్తులను అయితే పెట్టారు.
ప్రతి సంవత్సరం రథయాత్ర మాత్రం ఇదే టైంలో జరుపుతారంట. సో ఇక్కడ హైదరాబాద్లో కూడా అంత ఘనంగా మన పూరి జగన్నాథ్ టెంపుల్లో ఎలా అయితే చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 3 రథాలను అయితే ఏర్పాటు చేసి రథయాత్ర మాత్రం ఇక్కడ మంచిగా పండుగ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు నేను గర్భగుడికి దగ్గరలో ఉన్నా అనమాట. సో గర్భగుడిలో చూసిరు కదా మీరు, లోపలైతే విగ్రహమూర్తులు అయితే పెద్ద పెద్దగా ఉంటాయి. కాకపోతే ఆ విగ్రహమూర్తులు తీసుకెళ్ళి ఇప్పుడు రథంలో కూర్చోబెట్టిరు అనమాట. రథయాత్ర జరుగుతుంది కదా, ఆ రథోత్సవం కార్యక్రమంలో ఈ విగ్రహాలను మాత్రం తీసుకెళ్ళి రథంలో కూర్చోబెడతారంట. సో ఇప్పుడు మెయిన్ విగ్రహాలు అయితే ఇప్పుడు రథంలో ఉన్నాయి. ఇప్పుడే దేవుడి దర్శనం అయితే అయిపోయింది. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని అయితే నేను బయటకు వస్తున్నా. సో ఇక్కడ స్వామివారి సేవలను అయితే చాలా మంది అయితే పాల్గొన్నారు. సో ఇక్కడైతే లోపల చూసింది కదా టెంపుల్లో, సో విగ్రహాలు అయితే అవే ఉన్నాయి. మెయిన్ విగ్రహాలు మాత్రం రథోత్సవంలో ఉన్నాయి. నిజంగా ఈరోజు అయితే ఇక్కడ మన తెలంగాణలో ఈ రథయాత్ర జరుపుకోవడం అయితే చాలా బాగుంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ చాలామంది అసలు భేదం లేదనమాట. సో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఇలా భేదం లేకుండా అసలు పిచ్చగా జనాలు మాత్రం అయితే మస్తు మంది వచ్చారు ఇక్కడికి. సో బొల్లారం మొత్తం ఇక్కడ ఉన్నారు ఈరోజు అయితే. సో రథయాత్ర మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగింది. నిజంగా ఒక ఒరిస్సా నుంచి వచ్చి టెంపుల్ ఇక్కడ ప్రతిష్టాపన చేసి విగ్రహాలు అలాగే రథయాత్ర కూడా జరుపుతున్నారంటే చాలా ఆనందకరమైన విషయం ఇది. సో ఇలాంటి రథయాత్రలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ.
సో ఆ టెంపుల్ కూడా చాలా మంది విజిటింగ్కి వస్తారనమాట చూడడానికి. అయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఒరిస్సాలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే 4 ద్వారాలతోటి ఏర్పాటు చేసినమాట. ఎటుపక్క అంటే 4 ద్వారాలు ఉంటాయి ఈ టెంపుల్కి కూడా. సో ఒరిస్సాలో కూడా సేమ్ అలాగే ఉంటాయంట. సో అలాంటి టెంపుల్ మన తెలంగాణలో అయితే ఉంది. సో ఒరిస్సాకి వెళ్ళి చూడలేని వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒరిస్సాకి వెళ్ళిన అనుబంధం అయితే పొందుతారు. మంచిగా టెంపుల్ దగ్గరనే దుకాణాలు ఉన్నాయి. ఇక అసలు నిజంగా అదృష్టమే లేదు వీళ్ళ షట్టర్ ముంగట దుకాణం. ఇది ఒక మంచి టెంపుల్ పడడం చాలా బాగుంది. టెంపుల్ అయితే చూడడానికి నిజంగా అదృష్టం అనుకోవాలి ఈరోజు రావడం. రెండు జ్యూసులు తీసుకున్నాడు మా తాత. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకొని మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మొత్తం అన్నదానం చేసినట్టున్నారు టెంపుల్ పక్కనే. సో జనాలు అయితే చాలామంది పొద్దుటి నుంచి చాలామంది వచ్చి ఉంటారు కదా, చాలామంది అయితే అన్నదానంలో తిన్నారు, ఇంకా తింటూనే ఉన్నట్టున్నారు. సో చూపిస్తా మొత్తము. చూసిరు కదా ఎంత ఇగో ఎన్ని అండలు అన్నం వండి రోజు చూసిరు కదా. ఈ మొత్తం అండలన్నీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిపోయింది. సో 5:30కి అయితే ఇంకా చాలా మంది అయితే అక్కడ తింటా ఉన్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు మన సరౌండింగ్లో జరిగే టెంపుల్స్ కానీ మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను పెట్టిన వీడియో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అనమాట. జనాలు విపరీతంగా వచ్చారు. నాకు తెలిసి ఒక 60-70 అండల రైస్ వండొచ్చుండి ఇక్కడ. మొత్తం టెంపుల్ ఇది అవుట్ సైడ్. ఎక్కడి నుంచి మొత్తం అవి క్లోజ్ చేసేసారు రోడ్ అంతా. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా అక్కడ ఆపేసారు అనమాట. సో ఇది మన రింగ్ రోడ్ పక్క రోడ్ ఇది. సో జనాలు ఎవరు తిరగకుండా ఇక్కడ ఆపేసారు, వెహికల్స్ రాకుండా. సో జనాలు చాలామంది వచ్చారు కదా. సో ఈ రోడ్డు మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా రథాలు వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయిన ముంగట ఉన్నాయంట. అక్కడికి వెళ్దాం మళ్ళీ.